అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు శాంట్రో వెహికల్ తీసుకొచ్చిన. శాంట్రో 2006 రిజిస్ట్రేషన్, 2026 జూలై వరకు పేపర్స్ అయితే వ్యాలిడ్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఇంకా మనకు 1 ఇయర్ ఉన్నది. సో కార్ అయితే చాలా బాగుంది. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. సో వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్. సో ఇది మనకు నిన్న నైట్ తీసినటువంటి ఫొటోస్, అందుకే కొంచెం క్లియర్గా లేదు. మీ కార్ ఫొటోస్ మళ్ళీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. మళ్ళీ క్లియర్గా ఫొటోస్ అయితే పంపుతారు. కార్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆల్రెడీ రన్నింగ్ వెహికల్ ఇది. సో వాళ్ళకి ఇక వేరే వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ వెహికల్ తీసేస్తున్నారు. కార్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒక అపార్ట్మెంట్లో ఉంది ఈ కార్ వచ్చేసి. మరి ఇలాంటి కార్స్ మీరు కూడా సేల్ చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు కూడా ఏమైనా కార్స్ ఉంటే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నెంబర్ వచ్చేసి మనకు వీడియో స్టార్టింగ్లో ఇస్తాం. మరి ఈ కార్ యొక్క డీటెయిల్స్ ఇంకా తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన కార్ యొక్క డీటెయిల్స్. శాంట్రో టాప్ మోడల్ 2006, 2026 జూలై వరకు వ్యాలిడిటీ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఏసీ, చిల్డ్ ఏసీ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ కూడా ఉంది. సో మనకు గుడ్ కండిషన్ ఉంది. ప్రైస్ వచ్చేసి 78,000 చెప్తున్నాడు. దాంట్లో కూడా ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది. ఎప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు, బార్గెన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ కార్ని చూడండి. వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చేసుకోండి. ఓనర్ నెంబర్ మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి మీరు వీడియో కింద చూడండి, కనిపిస్తుంది ఓనర్ నెంబరు. ఇది కార్ యొక్క ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే మనం క్లియర్గా చూసేద్దాం. ఇది వచ్చేసి కార్ యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. డెంట్స్ అయితే ఏం లేవండి. కార్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు కొంచెం ఈవినింగ్ టైంలో తీస్తే బాగుండు. నైట్ టైంలో తీయడం వల్ల ఫొటోస్ క్లారిటీ లేవు. పెట్రోల్ వెహికల్ ఇది. మైలేజ్ కూడా 17-18 వరకు వస్తుంది మైలేజ్. కార్ అయితే బాగుంది, నీట్గా ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ పర్పస్లో అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో దీనికి మనకు రిమోట్ కంట్రోల్ కీ కూడా ఉంది. పవర్ విండోస్ ఇవి, సీట్ కవర్స్. సో కార్ అయితే చాలా బాగుంది. సో ఇది ఈ కార్ యొక్క డీటెయిల్స్. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.